అసలు ఈ కథ నేను ఎందుకు చెప్పానురా భగవంతుడా అని ఏడిసేలాగా దీన్ని ఎన్ని రకాలుగా సీల్చి చెండాడతాను ఇప్పుడు మీరే చూస్తారు. పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే ఈడు మిట్ట మధ్యాహ్నం 2:30 ఇంటికి వచ్చాడండి. ఇంటికి వచ్చినాక ఏమై అన్నం ఉందా అని అడిగాడంటండి. లేదో అందంటండి. సరే తర్వాత సహోదరుడు ఎవడో వచ్చి అన్నారా టీ తాగుదా అని చెప్పి హోటల్ తీసిపోయి తినిపించాడంటండి. ఇందులో వీడికి మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి ఇంటి ఆవిడ అన్నం లేదు అందంటే ఆవిడ తిని లేదందా, ఆవిడ కూడా తినకుండా లేదందా? ఆలోచించండి. ఒకవేళ తిని బేవుమని తినేసి ఉన్నదంతా తినేసి లేదందనుకో ఈడు ఎదవని ఆవిడ తెలుసు అనమాట. ఆ ఎదవకి పెట్టినా పెట్టకపోయినా పెద్దగా ఉపయోగం లేదని చెప్పి తినేసిందా, లేకపోతే ఆవిడ మనస్తత్వం అంతేనా? లేదు ఆవిడ కూడా ఖాళీ కడుపుతూ ఉంది, ఆకలితో ఉంది, ఆవిడ కూడా తినలేదు వీడికి తెలుసు. మరి అలాంటప్పుడు ఈడొక్కడే హోటల్కి వెళ్ళి పందిలాగా ఎలా మెక్కుతాడు? ఈడు తినబుద్ధి అయ్యిందా? నేనెట్లా బావురు అంటూ తింటున్నా